హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే బాంబినో సేమియా ఉప్మా వర్మిసెల్ని ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగానే వర్మిసెల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. చిన్న మంట మీద దూరగా మనము ఈ బాంబినో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. సరిపడా ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను. ఇవన్నీ కొంచెం చిటపటలాడాక పచ్చిశనగపప్పు వేసాను. పచ్చిశనగపప్పు మనం నానబెట్టి కూడా వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు, వేయించిన పల్లీలు కూడా వేసాను. పచ్చిమిర్చి వేసాను, కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసాను. ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ వేయకుండా ఇవన్నీ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు ఉప్మాలో బాగుంటుందండి. పచ్చిమిర్చి ఫ్లేవరు. కరివేపాకు అయితే అవైలబుల్గా లేదండి, అందుకే వేయలేదు. కానీ కరివేపాకు వేస్తేనే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ చిన్న మంట మీదనే మనము వేపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పచ్చి బఠానా, కొంచెం పసుపు కూడా వేసాను. ఇవన్నీ మంచి కలుపుకొని చిన్న మంట మీద ఇలా ఫ్రై కానివ్వాలి. ఉల్లిపాయ అనేది కొంచెము మెత్తబడనివ్వాలండి. అప్పుడే మనకు ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే నేను ఈ సేమియా మనం ఒక 70% వరకు కొంచెం వాటర్, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఒక పట్ట, ఒక 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసి మంచిగా ఉడికించుకున్నాను. ఒక 70% ఉడకనివ్వాలండి. మరీ మెత్తగా ఉడకనిస్తే లై అయిపోతుంది మనకు ఉప్మా. ఇప్పుడు ఉప్పు వేసుకొని నిదానంగా కలుపుకోవాలి చిన్న మంట మీద. ఇంకా ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకున్నాక ఆన్ చేసుకోవచ్చు, అడగంటుతుంది అని అనుకుంటే. ఇలా మంచిగా ఈవెన్గా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడైతే దోశ కూడా వేస్తున్నానండి. ఇలా మంచిగా ఉప్పు అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆవిరి మీదనే మనము ఈ ఉప్మా అనేది ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా. మీరు పికిల్తో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పొడి పొడిగా కూడా వచ్చింది. కానీ మెయిన్ ఇంపార్టెంట్, సేమియా బాయిల్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే మనకు అంటుకోదు ఒకటికొకటి. కరెక్ట్ టైంలో 70% వరకే మనము బాయిల్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్. Please like, share and subscribe to my channel. Thank you so much.